పార్టీ క్యాడర్ను ఉద్దేశించి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఉద్దేశం ఏంటి? క్యాడర్లో ధైర్యం నింపేందుకే ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసుకోండి, వారితోనే సెల్యూట్ చేయిస్తానన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి? క్యాడర్లో జోష్ నింపేందుకు వైసీపీ అధినేత ఇలాంటి మాటలు అన్నా పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని టాక్ నడుస్తుంది. ఇంతకీ జగన్ క్యాడర్లో ధైర్యం నింపుతున్నారా లేక ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారా? అధికారంలో ఉన్నప్పుడు చెప్పిందే మళ్లీ చెబుతున్నారంటూ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఇంతకీ వైసీపీలో ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి పేర్లు రాసుకోండి. వారితోనే మీకు సెల్యూట్ కొట్టిస్తానన్న జగన్. నిస్తేజంలో ఉన్న శ్రేణుల్లో ధైర్యం నింపే యత్నమా? నిజంగానే గెలుస్తామని ధీమానా? హాట్ టాపిక్ గా మారిన వైసీపీ అధినేత వ్యాఖ్యలు. ఎస్, మీరు విన్నది నిజమే. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత పరిణామాలతో వైసీపీ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. ఈ వ్యాఖ్యలను సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నారట. కూటమి ప్రభుత్వం వచ్చాక చేస్తున్న పాలన, తమ పార్టీ నేతలపై పెడుతున్న వరుస కేసుల నేపథ్యంలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉందట. ఒక్కో జిల్లాపై సమీక్ష చేస్తున్న ఆ పార్టీ అధినేత జగన్ పార్టీ నేతల్లో ఉత్తేజం కలిగించేందుకు యత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఓవైపు జమిలి ఎన్నికలు వస్తే మళ్లీ మనదే అధికారమని చెబుతూనే మరోవైపు ప్రస్తుత పరిస్థితులపైన ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న ఆంతర్యమేంటనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కార్యకర్తలను ఇక్కడ కాదు, కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి కూడా ఆలోచన చేస్తాను. మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా. ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉండా, ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ ఇస్తాను. ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడలా, మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి. వీళ్ళంతకు వీళ్ళే కొడతా ఉన్నారు, వీళ్ళంతకు వీళ్ళే దొంగ కేసులు పెడతా ఉన్నారు, వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు కేసులు, వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు, వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. ఒక మనిషిని ఏకంగా 10 చోట్లకు తిప్పుతా ఉన్నారు. వరుసగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ ఆ పార్టీ క్యాడర్లో భరోసా నింపేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. నెల్లూరు జిల్లా నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత కూటమి ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పోలీసులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారట. మీపై తప్పుడు కేసులు పెట్టి కొట్టి హింసిస్తే పోలీసుల పేర్లు డైరీలో రాసుకోవాలని, మన ప్రభుత్వం వచ్చాక వారితోనే మీకు సెల్యూట్ కొట్టిస్తానంటూ జగన్ అనటం హాట్ టాపిక్ గా మారింది. ఒక్కొక్కరితో 3 నిమిషాలు మాట్లాడిన జగన్ విడివిడిగా వారందరితో సెల్ఫీలు దిగి ఉత్సాహం నింపారట. అందులో భాగంగా శ్రేణులను ఉద్దేశించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో కూటమి సర్కారిచ్చిన హామీలను నెరవేర్చినందున శ్రేణులంతా పోరాటం చేయాలని జగన్ పార్టీ శ్రేణులకు సూచించారట. వచ్చే ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేందుకు జగన్ తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వై నాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లిన జగన్ ఊహించని విధంగా 11 సీట్లకే పరిమితమయ్యారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడం సహా జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఓటర్ల కూటమి పార్టీలకు అధికారం కట్టబెట్టారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో ఓ కుదుపు వచ్చిందనే చెప్పుకోవచ్చు. చాలా మంది నేతలు పార్టీని వీడి కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరడం, ఉన్నవారు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలోకి నేతలు వచ్చేశారట. అటు కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం సహా గతంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ నేతలపై కేసుల నమోదుతో క్యాడర్లో ఒకంత నైరాశ్యం వచ్చిందట.
ఈ నేపథ్యంలో శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే టాక్ నడుస్తోంది. గతంలో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసిన వారిపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓవరాక్షన్ చేసిన వారిపైన కొరడా జులిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాడర్ నిస్తేజంగా మారిందనే టాక్ నడుస్తోంది. ఈ సందర్భంలోనే జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పోలీస్ వ్యవస్థను బెదిరించడమేననే వాదనలు ఉన్నాయి. గతంలో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలతో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ నాడు తప్పు చేసిన వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది. దాంతో క్యాడర్ అంతా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కొందరు చెప్పుకుంటున్నారట. సో జగన్ చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో ఎంతవరకు భరోసా నింపుతాయనేది వేచి చూడాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.